6. ఈఏఎంఎస్ జైశంకర్ 2 రోజుల పర్యటనలో భారతదేశం, నేపాల్ సంబంధాలను పెంచారు. దౌత్యపరమైన విజయంలో భారతదేశ విదేశాంగ మంత్రి ఈఏఎంఎస్ జైశంకర్ తన 2 రోజుల నేపాల్ పర్యటనను ముగించారు. వివిధ కార్యక్రమాలు మరియు ఒప్పందాల ద్వారా సంబంధాలను పటిష్టం చేసుకున్నారు. ఈ సందర్శనలో కీలకమైన ఘట్టం 7వ భారతదేశం, నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశం. ఇది తరువాతి దశాబ్దంలో నేపాల్ నుండి 10,000 మెగావాట్ల జలవిద్యుత్ను దిగుమతి చేసుకునేందుకు భారతదేశానికి ఒక మైలురాయి ఒప్పందాన్ని ముగించింది. 1. కీలక ఒప్పందాలు. 7వ భారతదేశం, నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశం ఒక ముఖ్యమైన ఒప్పందానికి దారితీసింది. వచ్చే దశాబ్దంలో భారతదేశం నేపాల్ నుండి 10,000 మెగావాట్లు జలవిద్యుత్ను దిగుమతి చేసుకుంటుంది. 2. పునర్నిర్మాణ సహాయం. 2015 భూకంపం కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం కోసం భారతదేశం నేపాలీ $1,000 కోట్ల $75 మిలియన్లు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. జైశంకర్ మరియు నేపాల్ యొక్క ఎన్పి సౌద్ సంయుక్తంగా ప్రారంభించిన భూకంప అనంతర పునర్నిర్మాణ ప్రాజెక్టులలో పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు మరియు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. 3. పరివర్తన సంబంధాలు. జైశంకర్ భారతదేశం, నేపాల్ సంబంధాలలో పరివర్తనను హైలైట్ చేశారు. భౌతిక, డిజిటల్ మరియు శక్తి రంగాలలో కనెక్టివిటీని సహకారానికి పునాదిగా నొక్కి చెప్పారు. ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రారంభించబడింది. ఇది ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసింది. 4. భాగస్వామ్య బాధ్యతలు. ఈఏఎం జైశంకర్ సంబంధాలను ఏర్పరచుకోవడంలో భాగస్వామ్య బాధ్యతలను నొక్కి చెప్పారు మరియు 50,000 గృహాలకు నిధులతో సహా 2015 తర్వాత భారతదేశం యొక్క భూకంపం ప్రయత్నాలను ప్రశంసించారు. 5. ఒప్పంద సమీక్ష. 1950 శాంతి మరియు స్నేహ ఒప్పందం, భద్రతా విషయాలు మరియు సరిహద్దు సంబంధిత సమస్యలతో సహా ద్వైపాక్షిక సంబంధాల యొక్క వివిధ అంశాలను ఇరుపక్షాలు సమీక్షించాయి. 6. హిట్ ఫార్ములా. పీఎం మోడీ 2014 పర్యటనను ప్రస్తావిస్తూ జైశంకర్ భారతదేశం, నేపాల్ సంబంధాల కోసం హెట్ సూత్రాన్ని గుర్తు చేసుకున్నారు. హైవేలు, ఐవేస్, సమాచార మార్గాలు మరియు ట్రాన్స్వేలు, కనెక్టివిటీ. 7. పవర్ ట్రేడ్ అగ్రిమెంట్. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశానికి నేపాల్ యొక్క విద్యుత్ ఎగుమతిని 10,000 మెగావాట్లకు పెంచాలనే లక్ష్యంతో దీర్ఘకాలిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబడింది. ప్రస్తుతం నేపాల్ విద్యుత్ సామర్థ్యం దాదాపు 2,600 మెగావాట్లు. 7. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2023ని ప్రకటించింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2023ని ప్రకటించింది. వారి సంబంధిత రంగాలలో రాణించిన వ్యక్తులు మరియు సంస్థలను సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో దేశంలోని క్రీడలకు విశిష్ట సేవలందించిన క్రీడాకారులు, కోచ్లు మరియు సంస్థలకు వివిధ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ క్రీడా అవార్డు 2023. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో వివిధ క్రీడా ప్రముఖులకు అర్జున అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశంలో 2వ అత్యున్నత అథ్లెటిక్ గౌరవం, అర్జున అవార్డు, గత 4 సంవత్సరాలలో మంచి ప్రదర్శనతో పాటు నాయకత్వం, క్రీడా నైపుణ్యం మరియు క్రమశిక్షణను ప్రదర్శించినందుకు ఇవ్వబడుతుంది. ప్రపంచ కప్ స్టార్ మహమ్మద్ షమి, ఆసియా క్రీడల హీరోలు ఓజాస్ ప్రవీణ్ డియోటాలే.
షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ మరియు పరుల్ చౌదరితో సహా వివిధ క్రీడలలో అనేకమంది క్రీడాకారులు జాతీయ క్రీడలు మరియు సాహస అవార్డులు 2023 కోసం ఎంపికయ్యారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిలకు ప్రతిష్టాత్మక ఖేల్ రత్న గౌరవాన్ని మరియు 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డును నిర్ధారిస్తూ డిసెంబర్లో క్రీడా మంత్రిత్వ శాఖ వార్షిక క్రీడా అవార్డులకు నామినీలను ప్రకటించింది. జాతీయ క్రీడా అవార్డుల పూర్తి జాబితా 2023. వారి సంబంధిత క్రీడలకు ఆమె విశేషమైన సహకారం అందించినందుకు జాతీయ క్రీడా అవార్డులను పొందిన విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది. పేరు: క్రీడా. 1 మహ్మద్ షమీ, క్రికెట్. 2 పవన్ సెహ్రావత్, కబడ్డీ. 3 రీతు నేగి, కబడ్డీ. 4 వైశాలి రమేష్ బాబు, చదరంగం. 5 మురళీ శ్రీశంకర్, అథ్లెటిక్స్. 6 పారుల్ చౌదరి, అథ్లెటిక్స్. 7 క్రిషన్ బహదూర్ పాఠక్, హాకీ. 8 సుశీల చాను, హాకీ. 9 సునీల్ కుమార్, రెజ్లింగ్. 10 యాంటీమ్ పంఘల్, రెజ్లింగ్. 11 అదితి గోపీచంద్ స్వామి, విలువిద్య. 12 ఓజస్ ప్రవీణ్ డియోటలే, విలువిద్య. 13 అహికా ముఖర్జీ, టేబుల్ టెన్నిస్. 14 మహ్మద్ హుసాముద్దీన్, బాక్సింగ్. 15 ఈషా సింగ్, షూటింగ్. 16 ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, షూటింగ్. 17 నౌరెమ్ రోషిబినా దేవి, వుషు. 18 దీక్షా దాగర్, గోల్ఫ్. 19 హరీందర్ పాల్ సంధు, స్క్వాష్. 20 శీతల్ దేవి, పారా ఆర్చరీ. 21 అనూష్ అగర్వాలా, గుర్రపుస్వారీ. 22 దివ్యకృతి సింగ్, ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్. 23 నస్రీన్ షేక్, ఖో ఖో. 24 పింకీ సింగ్, లాన్ బౌల్స్. 25 ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, బ్లైండ్ క్రికెట్. 26 ప్రాచీ యాదవ్, పారా కానోయింగ్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. క్రీడలు మరియు ఆటలలో అత్యుత్తమ కోచ్లకు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి, బ్యాడ్మింటన్ ద్రోణాచార్య అవార్డు 2023. గణేష్ ప్రభాకరన్, మల్లాఖాం. మహావీర్ సైని, పారా అథ్లెటిక్స్. లలిత్ కుమార్, రెజ్లింగ్. ఆర్బి రమేష్, చెస్. శివేంద్ర సింగ్, హాకీ. ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అవార్డు, కవిత, కబడ్డీ. మంజుషా కన్వర్, బ్యాడ్మింటన్. వినీత్ కుమార్ శర్మ, హాకీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మకా ట్రోఫీ 2023. గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్సర్, విజేత. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్, 1వ రన్నరప్. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర, 2వ రన్నరప్. ఎనిమిది 194 గమ్యస్థానాలకు యాక్సెస్తో 6 దేశాలు టాప్ గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల త్రైమాసిక ర్యాంకింగ్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్ అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. ఆకట్టుకునే 194 గమ్యస్థానాలకు వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ను ఆస్వాదించడం.
19 సంవత్సరాల క్రితం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రారంభమైనప్పటి నుండి ఇది చారిత్రాత్మక గరిష్ట స్థాయిని సూచిస్తుంది. ఐరోపా విజయవంతమైన పురోగమనం. రెండవ మరియు మూడవ స్థానాలు గత 5 ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ మరియు సింగపూర్ ఇప్పుడు ఐరోపాకు విజయవంతమైన పెరుగుదలను చూస్తున్నాయి. దక్షిణ కొరియాతో జతకట్టిన ఫిన్లాండ్ మరియు స్వీడన్ 193 గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడంతో రెండవ స్థానాన్ని పొందాయి. దగ్గరగా అనుసరించి ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్ మరియు నెదర్లాండ్స్ 192 గమ్యస్థానాలకు ప్రాప్యతను అందించి మూడవ స్థానాన్ని పొందాయి. గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్లు 4వ మరియు 5వ స్థానాలు 193 గమ్యస్థానాలకు యాక్సెస్తో బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్ మరియు యునైటెడ్ కింగ్డమ్ సమిష్టిగా 4వ స్థానాన్ని కలిగి ఉన్నాయి. గ్రీస్, మాల్టా, స్విట్జర్లాండ్లు 5వ స్థానంలో నిలిచాయి. గుర్తించదగిన మెరుగుదలలు: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చెకియా మరియు పోలాండ్. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ తమ స్టాండింగ్లను అభివృద్ధి చేశాయి. ఇప్పుడు చెకియా మరియు పోలాండ్లతో 6వ స్థానాన్ని పంచుకున్నాయి. హంగేరీతో పాటు యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 188 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్ను కలిగి ఉన్నాయని 7వ స్థానంలో నిలిచాయి. 2024లో భారతదేశ పాస్పోర్ట్ ర్యాంకింగ్ 62 దేశాలకు యాక్సెస్తో 80వ స్థానం. 62 దేశాలకు వీసారహిత ప్రవేశంతో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ పాస్పోర్ట్ ల్యాండ్స్కేప్ దౌత్య సంబంధాలు మరియు అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ వివిధ స్థాయిల ప్రాప్యతను ప్రదర్శిస్తుంది. 2024 కోసం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు ఒక స్నాప్షాట్. ర్యాంకింగ్ గ్లోబల్ ట్రావెల్ యొక్క అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్ మరియు అంతర్జాతీయ చలనశీలతను సులభతరం చేయడంలో దౌత్య సంబంధాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ర్యాంక్, దేశాలు, గమ్యస్థానాలు. 1 ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ 194. 2 ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ 193. 3 ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 192. 4 బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే. పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్ 193. 5 గ్రీస్, మాల్టా, స్విట్జర్లాండ్ 196. చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, పోలాండ్ 189. 7 కెనడా, హంగరీ, యునైటెడ్ స్టేట్స్ 188. 8 ఎస్టోనియా, లిథువేనియా 187. 9 లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా 186. 10 ఐస్లాండ్ 185. ర్యాంకింగ్ గ్లోబల్ ట్రావెల్ యొక్క అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్ మరియు అంతర్జాతీయ చలనశీలతను సులభతరం చేయడంలో దౌత్య సంబంధాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 9 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023. ఇండోర్ మరియు సూరత్ క్లీనెస్ట్ సిటీ టైటిల్. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మోహా నిర్వహించిన ప్రతిష్టాత్మక వేడుకలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ పరిశుభ్రత విభాగాలలో 13 మంది ప్రముఖ అవార్డు గ్రహీతలకు ప్రశంసలు అందజేశారు. క్లీనెస్ట్ సిటీ టైటిల్ ఇండోర్ మరియు సూరత్ జాయింట్ విజేతలు. ఇండోర్ వరుసగా 7వసారి క్లీనెస్ట్ సిటీ టైటిల్ను కైవసం చేసుకుంది. అయితే ఈ సంవత్సరం
ఇది సూరత్తో గౌరవాలను పంచుకుంది. ఇది ఒక ఏకైక ఉమ్మడి విజయాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి శ్రీమతి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఇతర విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శనకారులు, 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు సాస్వాద్, పటాన్ మరియు లోనావాలా మొదటి 3 స్థానాలను పొందాయి. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ మధ్యప్రదేశ్లోని మో కంటోన్మెంట్ బోర్డ్ టాప్ పెర్ఫార్మర్గా నిలిచింది. పరిశుభ్రమైన గంగా పట్టణాలు వారణాసి మరియు ప్రయాగ్రాజ్ ఉత్తమ మరియు పరిశుభ్రమైన గంగా పట్టణాలుగా గుర్తింపు పొందాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనకు మొదటి 3 అవార్డులను పొందాయి. సఫాయిమిత్ర సురక్షిత్ షెహర్ చండీగఢ్ ఉత్తమ సఫాయిమిత్ర సురక్షిత్ షెహర్ అవార్డును అందుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ముఖ్యాంశాలు. వేడుక సందర్భంగా రాష్ట్రపతి స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 డ్యాష్బోర్డ్ను ప్రారంభించారు. పరిశుభ్రత కార్యక్రమాలలో అత్యుత్తమ ప్రతిభను చాటుకుంటూ మొత్తం 110 అవార్డులు అందజేయబడ్డాయి. క్లీన్లీనెస్ సర్వే 2024 యొక్క థీమ్ తగ్గించడం, పునర్వినియోగం చేయడం మరియు రీసైకిల్ చేయడం. ఈ వేడుకకు కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య గణాంకాలు మరియు విజయాలు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో 4,447 పట్టణ స్థానిక సంస్థలు పాల్గొన్నాయని డేటా వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛ సర్వేక్షణగా నిలిచింది. విస్తృతమైన ప్రజల నిశ్చితార్థాన్ని ప్రతిబింబిస్తూ సర్వే ఆకట్టుకునే 12 ప్రధాన పౌరుల ప్రతిస్పందనలను అందుకుంది. 10 ఎమ్మీ అవార్డులు 2024. విజేతల పూర్తి జాబితా. ఎమ్మీ అవార్డ్స్ 2024 టెలివిజన్ చరిత్రలో మరొక అద్భుతమైన సంఘటనగా గుర్తించబడింది. ఇది టీవీ పరిశ్రమలో అత్యుత్తమ విజయాలను జరుపుకుంది. ఎమ్మీ అవార్డ్స్ 2024 వేడుక టెలివిజన్లో అత్యుత్తమ మరియు ప్రకాశవంతమైన వాటిని ప్రదర్శించింది. అనేక ప్రదర్శనలు అత్యున్నత పురస్కారాల కోసం పోటీ పడుతుండడంతో ఈ కార్యక్రమం సమకాలీన టెలివిజన్ యొక్క విభిన్న మరియు చైతన్యవంతమైన స్వభావానికి నిదర్శనం. HBO యొక్క సక్సెషన్ నామినేషన్లకు దారితీసింది. ఇది ప్రేక్షకులు మరియు విమర్శకులపై ప్రదర్శన యొక్క గణనీయమైన ప్రభావాన్ని సూచిస్తుంది. ఇది 75వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డులు. ఆంథోనీ ఆండర్సన్ ABC యొక్క బ్లాక్ ఎష్ యొక్క స్టార్గా చాలా సంవత్సరాలు గడిపిన ప్రముఖ నటుడు. అతను 75వ ఎమ్మీ అవార్డ్స్లో తన హోస్టింగ్ గిగ్ను ప్రారంభించినప్పుడు అనేక నవ్వులు మరియు ప్రశంసలతో ప్రశంసలు అందుకున్నాడు. 2024 ఎమ్మీ అవార్డుల పూర్తి జాబితా ఇక్కడ ఉంది. ఎమ్మీ అవార్డ్స్ 2024 టెలివిజన్ ఎక్సలెన్స్ కోసం వేడుకల రాత్రి. ఈ సంవత్సరం వేడుకలో అనేక మంది ప్రతిభ మరియు ప్రదర్శనలు పరిశ్రమకు వారు చేసిన విశేషమైన సహకారానికి గుర్తింపు పొందాయి. వివిధ వర్గాలలో విజేతల సమగ్ర అవలోకనం క్రింద ఉంది. వర్గం విజేతలు 1 డ్రామా సిరీస్ వారసత్వం 2 కామెడీ సిరీస్ ది బేర్ 3 డ్రామా సిరీస్లో ప్రధాన నటి సారా స్నోక్ వారసత్వం 4 డ్రామా సిరీస్లో ప్రధాన నటుడు కీరన్ కల్కిన్ వారసత్వం 5 పరిమిత లేదా ఆంథాలజీ సిరీస్ బీ 6
పరిమిత లేదా ఆంథాలజీ సిరీస్ లేదా సినిమాలో ప్రధాన నటి అలీ వాంగ్, గొడ్డు మాంసం. 7 లిమిటెడ్ లేదా ఆంథాలజీ సిరీస్ లేదా మూవీలో ప్రధాన నటుడు స్టీవెన్ యూన్, బీఫ్. 8 వెరైటీ స్పెషల్ లైవ్ ఎల్టన్ జాన్ లైవ్ డాడ్జర్ స్టేడియం నుండి వీడ్కోలు. 9 డ్రామా సిరీస్కి దర్శకత్వం మార్క్ మైలోడ్, వారసత్వం. 10 పరిమిత లేదా ఆంథాలజీ సిరీస్ లేదా సినిమా కోసం రాయడం లీ సంగ్ జిన్, బీఫ్. 11 డ్రామా సిరీస్ కోసం రాయడం జెస్సీ ఆర్మ్స్ట్రాంగ్, వారసత్వం. 12 పరిమిత లేదా ఆంథాలజీ సిరీస్ లేదా మూవీలో సహాయ నటుడు పాల్ వాల్టర్ హౌసర్, బ్లాక్ బర్డ్. 13 పరిమిత లేదా ఆంథాలజీ సిరీస్ లేదా సినిమాకి దర్శకత్వం లీ సంగ్ జిన్, బీఫ్. 14 టాక్ సిరీస్ ట్రెవర్ నోహ్తో డైలీ షో. 15 వెరైటీ సిరీస్ కోసం రాయడం లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఆలివర్. 16 అత్యుత్తమ పోటీ కార్యక్రమం రుపాల్ యొక్క డ్రాగ్ రేస్. 17 కామెడీ సిరీస్ కోసం రాయడం క్రిస్టోఫర్ స్టోర్, ది బేర్. 18 కామెడీ సిరీస్కి దర్శకత్వం క్రిస్టోఫర్ స్టోర్, ది బేర్. 19 పరిమిత లేదా ఆంథాలజీ సిరీస్ లేదా మూవీలో సహాయ నటి నీసీ నాష్, బెట్స్, మాన్స్టర్. ది జెఫ్రీ డామర్ స్టోరీ. 20 స్క్రిప్ట్ చేసిన వెరైటీ సిరీస్ లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఆలివర్. 21 కామెడీ సిరీస్లో ప్రధాన నటుడు జెరెమీ అలెన్ వైట్, ది బేర్. 22 కామెడీ సిరీస్లో సహాయ నటుడు ఎబోన్ మోస్ బచ్రాజ్, ది బేర్. 23 డ్రామా సిరీస్లో సహాయ నటుడు మాథ్యూ మక్ఫాడియన్, వారసత్వం. 24 డ్రామా సిరీస్లో సహాయ నటి జెన్నిఫర్ కూలిడ్జ్, ది వైట్ లోటస్. 25 కామెడీ సిరీస్లో ప్రధాన నటి క్వింటా బ్రూన్.